ఏపీలో అధికార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది వైసీపీ. సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ చూస్తే 5 ఏళ్లలో ఎన్నో పేర్లతో ప్రజల్లోకి వచ్చింది. అందులో బాదుడే బాదుడు అన్నది కొంత విజయవంతమైంది. ఇదేం కర్మ రాష్ట్రానికి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చంద్రబాబు రా కదిలిరా అంటూ ఏపీ అంతటా సభలు కూడా నిర్వహించారు. లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రలు చేశారు. ఇప్పుడు శంఖారావం పేరుతో జిల్లాల టూర్లు చేస్తున్నారు. మోడీ, బాబు, పవన్ పాల్గొన్న ఉమ్మడి సభకు ప్రజాగళం అని పేరు పెట్టింది టీడీపీ. ఇక మీదట ప్రజాగళం పేరుతో ఎన్నికలయ్యేంత వరకు జనంలో ఉంటూ సభలు నిర్వహించాలని చూస్తుంది ఆ పార్టీ. ఇక జగన్ విషయానికి వద్దాం. సిద్ధం పేరుతో ఏపీలో 4 రీజియన్లలో 4 భారీ సభలు పెట్టారు. దీంతో దాదాపు అన్ని ఏరియాలు కవర్ అయ్యాయని అంటున్నారు. 40 నుంచి 50 నియోజకవర్గాల ద్వారా జన సమీకరణ చేసి సిద్ధం సభలను సక్సెస్ చేశారు అని అంటున్నారు. చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలను తరలించే విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. జనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి చూస్తే కనుక నిధులు అన్ని రకాలుగా ఖర్చు పెట్టారు. ఈ 4 సిద్ధం సభల విషయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఎలాంటి ఖర్చుల భారం అయితే పడలేదు అని అంటున్నారు. ఇక సిద్ధం సభల కోసం నేరుగా ఒక బస్సుకు 12,000 రూపాయల దాకా ఇచ్చారని కూడా టాక్ నడిచింది. అందుకే సక్సెస్ అయిందని అంటున్నారు. ఇక చివరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దాంతో చాలామంది హాజరయ్యారని అంటారు. ముఖ్యంగా రైతు రుణమాఫీని అమలు చేస్తారని, డ్వాక్రా మహిళల రుణం మాఫీ చేస్తారని ప్రచారం సాగింది. దాంతో సభకు భారీ ఎత్తున వచ్చిన వారు ఎన్నికల మేనిఫెస్టో లేకపోవడంతో పూర్తిగా నిరాశపడ్డారు అని అంటున్నారు. అయినా సరే జనాలు బాగానే హాజరై సక్సెస్ చేశారు. ఇక ఇప్పుడు టీడీపీ విషయానికి వద్దాం. ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్తున్నారు. కానీ ప్రజాగళం పేరు బాగా లేదు, పవర్ఫుల్గా సౌండ్ చేయడం లేదు అని అంటున్నారు. మేము సిద్ధమని వైసీపీ చెబుతుంటే అది సవాల్గా ఉంటుంది. జవాబు ధీటుగా ఇవ్వాల్సిన చోట జనరలైజ్ చేసే విధంగా ప్రజాగళం అన్న పేరుతో టీడీపీ వెళ్తోంది అని అంటున్నారు. ఇక ప్రజాగళం పేరుతో నిర్వహించిన కూటమి మొదటి మీటింగ్కి జనాలు బాగానే హాజరయ్యారు. కానీ నిర్వహణ బాగాలేదు, మైకులు మొరాయించారు. అలా వీటి విషయాల్లో చూస్తే కొంత ఫెయిల్ అయ్యారు అన్న మాట ఉంది. కానీ పెద్ద ఎత్తున జనాలను తీసుకొని రావడంలో మాత్రం కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. ఇలా సిద్ధం వర్సెస్ ప్రజాగళం అని తీసుకుంటే సిద్ధం పేరులో బిగ్ సౌండ్ ఉందని, ప్రజాగళం అన్నది సాదా సీదాగా ఉందని అంటున్నారు. ఇక ప్రజాగళం సభలో ప్రధాన ఆకర్షణ నరేంద్ర మోడీ. ఆయన దేశ ప్రధాని, మరోసారి ప్రధాని అవుతారని అంచనాలు ఉన్నాయి. కూటమి పెద్ద, ఆయన ఏమైనా వరాలిస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ మోడీ నిరాశపరిచారు అని అంటున్నారు. ఇక చూస్తే చంద్రబాబును ఆయన అనుభవాన్ని, గత పాలనను పొగడలేదు. బాబే మీకు సీఎం అవుతారు, ఓటు వేసి గెలిపించండి అని కూడా కూటమి పెద్దన్నగా జనాలకు మోడీ అపీల్ చేయలేదని అంటున్నారు. ఇక ఏపీలో జగన్ని వ్యక్తిగతంగా మోడీ అటాక్ చేయలేదు. ఇది కూడా ప్రజాగళంలో కనిపించిన మరో లోటు అని అంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతితో పోటీ పడుతున్నారు అని అన్నారు తప్ప జగన్ అవినీతి గురించి ఏమీ డైరెక్ట్గా చెప్పలేదు. ఇక ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇచ్చామని నరేంద్ర మోడీ ప్రజాగళం సభలో చెప్పారు. మరి ఆ ఇళ్లు ఎక్కడా అని ప్రజలు అడుగుతున్న సందర్భమూ ఉంది. మొత్తానికి చూస్తే చిలుకలూరుపేట ప్రజాగళంలో మోడీ చేసిన ప్రసంగంలో పసలేదని, చంద్రబాబు మోడీని పొగడడానికే సభను పెట్టారని కూడా అంతా అంటున్నారు. ఎన్నికల వేడి ఉన్న వేళ ఆ స్థాయిలో ఈ మీటింగ్ జనం మీద ప్రభావం చూపించలేదు అని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే సిద్ధం వర్సెస్ ప్రజాగళంలో యుద్ధానికి మేము సిద్ధం అన్నట్లుగా ప్రజాగళం కొంతమేర సక్సెస్ అయింది అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ 2 పేర్లతోనే జనంలోకి అటు వైసీపీ, ఇటు కూటమి వెళ్ళబోతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధం సభలు ఎలా ఉంటాయో, ప్రజాగళం పేరుతో కూటమి పెద్దలు ఎలా జనాలకు చేరువవుతారో చూడాలి. ఏది ఏమైనా కూడా ఎవరికి ఓటు వేయాలి అన్నది ప్రజలు అన్నీ చూసుకునే డిసైడ్ అవుతారు అన్నది ఒక రాజకీయ విశ్లేషణ. ఈ సభకు సమావేశాలు ఇవన్నీ సినిమాకు ముందు చేసే ప్రచారం లాంటివి. వీటి ద్వారా ఆయా పార్టీలకు ఎంతో కొంత పాజిటివిటీ పెరగొచ్చు. కానీ ప్రజలు అసలైన అంశాలను చూసి మరీ తీర్పిస్తారు అని అంటున్నారు.